హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 11th ఇయర్లోకి మేము ఎంటర్ అయ్యాము. సో జస్ట్ అలా బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఇయర్ జస్ట్ చేంజ్ కోసము అలా బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేము చర్చ్కి అయితే వెళ్ళాలనుకున్నాము. సో వెళ్ళే దారిలోనే ఆఫ్టర్నూన్ అయిపోయింది కనుక ఫుడ్ తినేసి తర్వాత చర్చ్కి వెళ్దామని ప్లాన్ మాది. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా, బెంగళూరులో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. స్వెట్టింగ్ వచ్చేస్తుంది బాగా. ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. వీకెండ్ అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. సగం దానివల్లే బయటికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఏదైతే ఈరోజైతే రెస్టారెంట్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. సో మాట్లాడుతూనే మన రెస్టారెంట్ కూడా వచ్చేసిందండి. మేము రెగ్యులర్గా మండి తినే ప్లేస్కి వెళ్తున్నాము. అయితే ఇక్కడ జూన్ 7th బక్రీద్ కదా. సో బక్రీద్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నాక ఈరోజు మండి ఈ రెస్టారెంట్కి అండి మేము వచ్చేది. ఇదైతే క్లోజ్ చేసేసారు. సరే పక్కనే ఉన్న రెహమ్స్కి వచ్చాము. చాలా బాగుంటుందండి ఇక్కడ బిర్యానీ అయితే. ఇలా వచ్చేసి మేము ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మా హస్బెండ్కి అయితే మటన్ బిర్యానీ చాలా నచ్చుతుంది. సో తనకి మటన్ బిర్యానీ, మాకు చికెన్ బిర్యానీ అండి. మా చిన్న బాబు చూసారా ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నాడు. తనైతే ఫుడ్ మేము అసలు తింటుంటే తను అస్సలు తినట్లేదండి. చుక్కలు చూపిస్తున్నాడు మాకు. వాళ్ళ అన్నయ్యతో ఆడుకోవాలంట తను. ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా సరదాగా బాగుంటుంది కదా. మనం ఎంత వర్క్ చేసినా వాళ్ళ నవ్వే నవ్వులు, వాళ్ళు ఆడుకుంటూ అట్లా ఉంటే మనం అన్నీ మర్చిపోతాము అవి చూస్తూ. ఈలోగా మన ఫుడ్ అయితే వచ్చేసిందండి. కొన్ని స్టార్టర్స్ అయితే మేము పెట్టుకున్నాము. పెప్పర్ చికెన్, వైట్ చికెన్ అంట, ఇవి కూడా పెట్టుకున్నామండి. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. మంచిగా ఫుడ్ అయితే తినేసాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్ తినేసి మా బాబుని తీసుకున్నారు. తర్వాత నేను తిన్నానండి. ఫుడ్ తినేసి ఇంకా చర్చ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి శివాజీనగర్లో ఉన్న చర్చ్ అండి. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము. నాకైతే చాలా నమ్మకం అండి. ఇక్కడికి వచ్చి ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా నాకైతే జరుగుతుంది. సో అందుకని నేను ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తాను. ఇది చర్చ్ లోపల. నేనైతే గాడ్ని చాలా బిలీవ్ చేస్తానండి. మనం ఏదైనా అనుకొని గాడ్ని మనము అడిగితే ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాడు ఆ విషయంలో. ఇదండి చర్చ్కి వచ్చాక ఇక్కడ ఎవరితో మ్యారేజ్ అయితే జరుగుతుంది లోపల. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరిది మ్యారేజెస్ జరుగుతుంటాయండి. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ ఎప్పుడైనా వస్తే ఎవరికి కోపం ఉంటే అవతల వాళ్ళు తగ్గి కొంచెం మాట్లాడితే గొడవ అనేది అక్కడికి సాల్వ్ అయిపోతుందండి. లేదంటే ఇద్దరు అరుచుకుంటే గొడవ చాలా పెద్దదైపోతుంది. అలాగే గొడవలు ఎక్కువైపోయి చాలా వరకు విడిపోతున్నారు. ఆ ఒక్క లాజిక్ అర్థం చేసుకుంటే అందరి లైఫ్ చాలా బాగుంటాయండి. డివోర్స్ అనేది చాలా తగ్గిపోతుంది.
అంతే అండి. మేము అక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో మా బాబుకి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. మేము రెగ్యులర్‌గా ఒక దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గర తింటాము. అది మ్యాంగోస్ అని ఆ షాప్ దగ్గర తింటామండి. బావుంటుంది ఐస్ క్రీమ్స్ అన్నీ. మా బాబు అయితే చాక్లెట్ స్కూప్ తీసుకున్నాడు. నేనైతే బటర్ స్కాచ్ తీసుకున్నానండి. నాకు ఆ ఫ్లేవరే నచ్చుతుంది. అలా ఐస్ క్రీమ్ తినేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మా చిన్న బాబు అయితే మొత్తం చూస్తూ ఉన్నాడండి. అంత కొత్తగా ఉంది వాడికి. బయటకొస్తే అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మేమైతే తనకి లైట్‌గా టేస్ట్స్ అనేది చూపిస్తున్నాము. సో, అంతే అండి. ఇంకా మాట్లాడుకుంటూ మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా ఇంటి దగ్గరే అన్నీ మంచి షాప్స్ ఉంటాయండి. బట్టల షాప్స్ అని ఇట్లా జూడియో, యాంబర్‌లో మంచిగా ఉంటాయి గ్రోసరీస్ అన్నీ. మంచి క్వాలిటీవి మెయింటైన్ చేస్తారండి. మా ఇంటి దగ్గరలోనే ఉంది. వెస్ట్ సైడ్ కూడా మా ఇంటి పక్కనే అండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.